కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ అరవింద్. ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కారు రైతులకు చేసిందేమీ లేదన్నారు. నమ్మించి మోసం చేసే విధానమే కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చౌక్లో రైతు హామీల సాధన దీక్షలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఎక్స్పైర్ అయిందన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ రాజరేఖపు పాలన చూసామన్నారు. బీఆర్ఎస్ పాలన మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అరవింద్. కొనసాగి సంవత్సరం అయితా ఉంది. మీరు చేసిన వాగ్దానాలు మెయిన్ 6 వాగ్దానాలల్లో అర వాగ్దానం కూడా పూర్తి కాలేదు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప ప్రజల మేలు కోసం, శ్రేయస్సు కోసం, రైతు నిజమైన భరోసా కోసం బీజేపీ తప్ప వేరే ఆస్కారం లేదు. ఇప్పటికీ చెప్తా ఉన్నాం, దయచేసి మీరు చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయండి, రైతులను ఆదుకోండి, రైతులకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. ఒక మంచి సైంటిఫిక్ అప్రోచ్ తోటి అగ్రికల్చర్ పాలసీ తయారు చేయండి. ఇవాళ కొద్దో గొప్ప పనిచేసి, కొద్దో గొప్ప ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద పనిచేసి, కొంచెం లాజిస్టిక్స్ మీద పనిచేస్తే 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న 2 సంవత్సరాలు 15,000 14,000 రేటుకి పసుపు అమ్ముకుంటా ఉన్నారు మా ప్రాంతంలో. గత 20 ఏళ్ళు రేట్లు ఇవాళ అమ్ముకుంటా ఉన్నారు. కేసీఆర్ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదండి. వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఇంతో అంతో కావు. ఆ రాచరికము, ఆ దాడులు, కేసులు, ప్రతి ఒక్కరిని భయపెట్టించుడు. కేసీఆర్ పోరగాన్లకి కుక్క కూడా ఓటేయదు. భారతీయ జనతా పార్టీ ఈ రకంగా మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటై ఇవాళ ఏ రకంగా అయితే రైతుల కోసం ఈ దీక్ష చేపట్టిందో, ఇదే విధంగా మనము ఒక మంచి అపోజిషన్, బలమైన అపోజిషన్ పార్టీగా ముందుకెళ్దాం.